కనాను దేశానికి ప్రయాణం చేశారు. అప్పటి వరకు ఆగారా? ఆగలేదు. ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఎప్పటి వరకు ప్రయాణం చేశారు అంటే దేవుడిచ్చిన పాలు తేనెను ప్రవహించు దేశంలో అడుగు పెట్టేంత వరకు వారు ప్రయాణం చేశారు. విశ్వాసులమైన మనము కూడా యాత్రికులమై ఉన్నాం. ఎప్పటి వరకు మనం యాత్ర చేయాలి అంటే ప్రభువుని చేరుకునేంత వరకు యాత్ర చేయాలి. ఈ యాత్రలో బ్రేక్ పడితే ప్రభు దగ్గరికి వెళ్ళలేము. వెళ్ళి ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ద పిల్గ్రిమ్స్ ఏంటది ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం, ఆ పుస్తకాన్ని చదవండి. ఆ పుస్తకానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎంతటి ఆధిక్యత అంటే దేశములో ఉన్నత స్థానములో దాన్ని పెట్టించాడు. ఉదాహరణకి ఇంగ్లాండ్ దేశం చూస్తే ఆ ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటిగా బైబుల్ పెట్టబడుతుంది. ఎక్కడైనా సరే బైబుల్ తర్వాత దాని ప్రక్కన ఈ పుస్తకాన్ని పెట్టారంట. అంటే అంతటి ఆధిక్యతను ప్రభు ఇచ్చాడు. యాత్రికుని ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ ప్రయాణంలో మనం ఏదైతే కొనసాగించాలి అంటూ చక్కగా ఆ పుస్తకాన్ని మరి రాయడం జరిగింది. జాన్ బన్యన్ అనే దేవుని సేవకుడు ప్రభువు తనకి ఇచ్చిన కళలో చూపించినటువంటి విషయాలన్నింటినీ చక్కగా పుస్తకంలో పొందుపరిచారు. ఎవరైనా మరి ఆ పుస్తకము దొరికితే కొనుక్కొని చక్కగా చదవండి. దానివల్ల మనము మన ఆధ్యాత్మిక జీవితాలను ఇంకా మెరుగుపరుచుకుంటాం కనుక మరి ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చక్కగా చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నా. మనమందరం కూడా ప్రయాణంలో ఉన్నాము. ఈ ప్రయాణం ఎలా ఉండాలంటే విశ్వాసముతో కూడినది ఉండాలి. మనకి విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినుట ద్వారా కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించినటువంటి వాక్యము ద్వారా లేఖనము సెలవిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 17-18 చదివితే వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చినదై ఉండవలెను అని ప్రభువు చెబుతా ఉన్నాడు. అనగా మన విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. మనము పాపులమై ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. మనము పాపులమై ఉన్నాము. ఒక్కటే క్రియ చేస్తుంది. జాగ్రత్తగా వినాలి. మనము పాపులమై ఉన్నాము కనుక పరిశుద్ధాత్ముడు మనలోనికి రాలేడు. మనము పాపులమై ఉన్నాము కనుక యేసు ప్రభువుల వారు మనలోనికి రాలేరు. మనలో కార్యము జరగాలి అంటే అది కేవలము విశ్వాసము ద్వారానే జరుగుతుంది. ఆ విశ్వాసము యేసు నామమును బట్టి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమందలి విశ్వాసము మాత్రమే మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది? మనల్ని రక్షణలోనికి నడిపించేది యేసు క్రీస్తు యొక్క నామము మాత్రమే. ఆ నామమందలి విశ్వాసము మాత్రమే మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది. నీవు రక్షింపబడిన తర్వాత నీవు పాపివని ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీ చేతులు పైకెత్తి ప్రభువా నేను పాపినయ్యా, దయచేసి నన్ను క్షమించు, మీ రక్తమును నన్ను కడిగి నన్ను శుద్ధి చేయంటే అప్పుడు యేసు ప్రభు ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిస్తే పరిశుద్ధపరచబడిన మన హృదయములోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము మొట్టమొదటిగా పరిశుద్ధపరచబడాలంటే, రక్షింపబడాలంటే, ఆయన నామమందరి విశ్వాసం ఉంచాలి అనంటే ఆయనను గురించిన వర్తమానం మనం వినేవారిగా
ఉండాలి. ఏ సేవకుడు బోధించినా క్రీస్తుని గురించి మాట్లాడాలి, యేసు క్రీస్తుని గురించి బోధించాలి. ఎందుకంటే ఆయన నామములోనే మనకు రక్షణ లేఖనము సెలవిస్తా ఉంది. ఈ భూమి మీద ఆకాశం క్రింద మరి ఏ నామమందు రక్షణ లేదు, కానీ కేవలం యేసు క్రీస్తు నామములోనే మనకు రక్షణ లేఖనం బోధిస్తా ఉంది. ఒక వాక్యాన్ని చదువు. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ఏమంటున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. ఎలా పాప క్షమాపణ కలుగుతుంది? ఆయన నామము మూలముగా మనకి పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచేవారికి, అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారికి ఆయన నామము మూలముగా మరి రక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. అందుకని మనం వినే వాక్యము ఎప్పుడు క్రీస్తుని గురించి అయి ఉండాలి, యేసు క్రీస్తుని గురించినదై ఉండాలి. ఈరోజు మనం ఎలాంటి వర్తమానాలు వింటున్నాం? మనం వినే వాక్యములు క్రీస్తుని చూడగలుగుతున్నామా? మనం వింటున్నటువంటి వాక్యములో యేసుని మనం చూడగలుగుతున్నామా? ఆయన నామముల గురించి మనం వినగలుగుతున్నామా? జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఎంతో మంది బోధిస్తా ఉన్నారు, సంతోషమే, కానీ ఆ బోధ క్రీస్తుని గురించినదై ఉండాలి. అది కాని పక్షములో అది మనల్ని త్రోవ తప్పించే పరిస్థితి. అపోస్తలులు వాళ్ళు ఏం చేసింది? కేవలం ఆయన నామాన్ని ప్రకటించారు అంతే. యేసు ప్రభుల వారు ఆరోహణమైపోయిన తర్వాత ఆయన చెప్పాడు, మీరు యెరూషలేములో వేచి ఉండండి, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మని పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, తత్ఫలితంగా మీరు భూదిగంతంలో వరకు వెళ్ళి నా నామాన్ని ప్రకటిస్తారు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే వారందరూ యెరూషలేములో వేచి ఉన్నారు, మేడగదిలో వేచి ఉన్నారు. ఆయన వెళ్ళిన తర్వాత 50వ దినమున, అనగా ఆయన ఆరోహణమైన తర్వాత 10 దినములకి, అనగా క్రీస్తు పునరుత్థానాన్ని తిరిగి లేచిన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్ముని దేవుడు పంపించాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ యొక్క 120 మంది మీదకి వచ్చినప్పుడు వారు నానా భాషలతో మాట్లాడినట్టుగా మనము చూస్తాము. ఇక అక్కడ ప్రారంభమైంది సువార్త ప్రకటించడము, యేసుని గురించి ప్రకటించడము, ఆయన నామమును ప్రకటన చేయడము. పేతురు లేచి ఆత్మపూర్ణుడై ఆయన వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. ఏమని బోధించాడు ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి చూస్తే, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనిది. ఎందుకంటున్నాడు ఆ మాట అంటే, అందరూ అనుకున్నారు వీళ్ళకి పిచ్చి పట్టింది, వీళ్ళు పట్టపగలే తాగేసి వచ్చారు, మత్తులో ఉండి మాట్లాడుతున్నారు. పైన చదవండి ఒకసారి, ఏమంటున్నారు? దానికి పైన అందరు విభ్రాంతి
వాకును చెప్పుకొని కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి, అంటే దేవుని కార్యాన్ని గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు అక్కడ. అప్పుడు పేతురు లేచి నిలబడి మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడు? యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు భక్తులు కారు, ప్రొద్దు విడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? పేతురు పనేంటి? చేపలు పట్టేవాడు. గ్రాడ్యుయేషన్ చేసిన వాడు కాదు, చదువుకున్నవాడు కాదు, చేపలు పట్టేవాడు. కానీ దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు యోవేలు ప్రవక్త ద్వారా బయలుపరిచినటువంటి ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అంతే దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అంటూ యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ఆ ప్రవచనాలను ఎత్తిపట్టి మాట్లాడుతూ ఆయన అంటాడు. కిందికి వస్తే ఒక చక్కని మాట అంటాడు చూడండి. 31వ వచనాన్ని చదివితే, క్రీస్తు పాదాలను విడవలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదని ఆమెను ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పాను. అంటే ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డతను దావీదు ప్రవచించిన ప్రవచనాన్ని కూడా ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అయితే ఈ మాటలన్నీ చెబుతా ఉన్నాడు. చెబుతూ ఆ యొక్క 36వ వచనాన్ని చూస్తే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత పేతురు లేచి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ విని ఏం చేస్తారంట? హృదయంలో నొచ్చుకున్నారంట. చూడండి, వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా క్రీస్తుని గురించిన మాట విన్నారు, యేసుని గురించిన మాటలు విన్నారు. విన్నప్పుడు వారి హృదయములో నొచ్చుకుందంట. వాక్యము విన్నప్పుడు వారి హృదయము నొచ్చుకుందంట, పొడవబడ్డట్టయిందంట. వాక్యము విన్నప్పుడు, అది మనల్ని గుచ్చుకున్నప్పుడు దానిని సరి చేసుకునే గుణం మనలో ఉండాలి. చాలా మందికి ఆ గుణం ఉండదు. పొరపాటున సేవకుడు ఏదైనా బోధించాడంటే ఆడి పని అయిపోయినట్టే. ఒక సేవకుడు ఈ రీతిగా చెప్పాడు. ఆయన స్నేహితుడైన సంఘ కాపురి ఒక ఆయన వాళ్ళ చర్చి వార్షికోత్సవాన్ని పిలిచాడంట. పిలిచి, మా వార్షికోత్సవం ఉంది, మీరు వచ్చి వాక్యాన్ని బోధించండి అని అంటే, మంచిది తప్పకుండా వస్తానని చెప్పాడంట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడట, మీరు ఇలా బోధించండి, ఇలా 2 ముక్కలు చెప్పేసి
బోధించండి సరిపోద్ది అని అన్నాడంట. అదేంటయ్యా వాచ్ కోసం అంటున్నావు, అందరూ వస్తారంటున్నావు, మరి ఇలా కట్టే కొట్టే తెచ్చే అని చెప్పితే దాని వల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, లేదండి బాబు నీకు తెలియదు మా వాళ్ళ సంగతి, నేను చెప్పినట్టే చెయ్యాలన్నాడంట. అలా అయితే నేను రాను, ప్రభువు నాకు ఏది చెబుతాడో దాన్ని బోధించమంటే బోధిస్తా, లేకపోతే రాను అన్నాడంట. ఆయన ఎంతో బతిమాలితే సరే వస్తాను అని అన్నాడంట. ఇంతకు విషయం ఏంటో చెప్పు అని అంటే, ఆ మీటింగ్స్ అరేంజ్ చేసిన సేవకుడు అంటాడంట, ఇదిగో దేవుని ఆత్మ చేత నింపబడి తాగుబోతున్నారా, మీరు దేవుని రాజ్యానికి వారసులు కాదు, తాగకండి చస్తారు, నరకానికి పోతారు అని అంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ త్రాగుబోతు బ్యాచ్ అందరూ వచ్చి ఆ పాస్టర్ దగ్గరికి వచ్చి, నీ కళ్ళు మా మీద పడ్డాయి, ఈరోజు ఇంకెవరు దొరకలేదా, మా గురించి బోధిస్తున్నావు అని వాదిస్తారంట. మరొక వారము, ఇదిగో వ్యభిచారం చేయొద్దురా, వ్యభిచారం చేస్తే నాశనానికి వెళ్తారు, వ్యభిచారము పాపము దేవునికి అయిష్టమైంది, ఆ వ్యభిచారం చేసే ఇష్టమైన అనేక మంది నశించారు అని చెప్పి, మీకు ఒక్క వారే ఉండాలి, ఇతరుల జోలికి వెళ్ళొద్దు అని బోధిస్తా ఉంటే, ఆ గుడికైన తర్వాత ఈ బ్యాచ్ వస్తుందంట. వచ్చి, మేమే దొరికాము నీకు, ఇంకెవరు దొరకలేదా, మా గురించి బోధిస్తున్నావు అని అంటాడంట. ఈయన దేని గురించి బోధిస్తే ఆ బ్యాచ్ వచ్చి సేవకుని ప్రశ్నిస్తారంట. ఓహో అదా సంగతి, ఈ సేవకుడు దేవుని ఆత్మను ప్రేరేపించింది, పరిశుద్ధాత్మను ప్రేరేపించాడు, మాట వినండి అని అంటే, ఆ సంఘంలో పెద్దలు వచ్చి అంటారంట, ఇదిగో ఈ సంఘంలో దేవుని ఆత్మ పనిచేసింది, నీ ఆత్మ పనిచేసింది అంటే కుదరదు, ఈ సంఘానికి బద్దలు మేము మా ఆత్మని పనిచేయాలన్నారంట. అంటే దేవుని వాక్యం బోధించినప్పుడు దాన్ని స్వీకరించే మనసు చాలా మందికి ఉండదు. దాని ద్వారా జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒక సేవకునిగా చెబుతా ఉన్నాను, దేవుని వాక్యం విన్నప్పుడు మనం జీవితాన్ని సరి చేసుకుంటే ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనము చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు భయంకరంగా పలికిన వాడినే, భయంకరంగా తిరిగిన వాడినే, పక్షి బూతులు మాట్లాడిన వాడినే, చేయకూడని అన్ని చేసిన వాడిని. కానీ ఎప్పుడైతే క్రీస్తుని గురించిన వాక్యము బోధించబడిందో, ఆ మాటలు విన్నానో, ఆ మాటలు గుర్చుకున్నావో, అప్పుడు సరి చేసుకోవడం ప్రారంభించాను. ఎప్పుడైతే సరి చేసుకోవడము ప్రారంభించానో దేవుని ఆశీర్వాదాలు చూడడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇలా నిలబడి బోధించగలుగుతున్నానంటే, ఈ రోజు ఈ రీతిగా ప్రభు పరిచయంలో ఉన్నాను అనంటే, ఒకప్పుడు సరి చేసుకున్నాను గనుకనే. ఆ తత్వం మనలో లేనన్ని రోజులు ఇంకా మనము లోకములో ఉన్నట్టే, లోకములో ఉన్నట్టే. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, కింద దాని అర్థం చూడండి ఫుట్ నోట్ లో, పొడవబడి. అంటే దేవుని మాటలు విన్నప్పుడు వారికి ఏమైందంటే పొడవబడ్డాడంట. ఎప్పుడైనా పొడవబడ్డారా? ఎందుకు నవ్వుతున్నా? పొడిసారా? మీరు పొడిసారా? ఇతరులు పొడిసారా? ఇంట్లో ఎప్పుడు అదే పోలా, అవునా? భార్య పొడుస్తూ ఉంటుంది, ఆడు పొద్దంతా పని చేసి వస్తాడు పాపం, ఇంటికి వచ్చిన వాడికి ఒక గ్లాసు నీళ్లు కూడా ఇయ్యరు. అడుగు పెట్టగానే ఇంకా మొదలు వాడు అనుకుంటాడికి ఎందుకు వచ్చారు బాబోయే, ఓవర్ టైం చేసుకున్నా బాగుండు అనుకుంటాడు. లేదా ఎప్పుడు అనుకోలేదా? పాపం ఆవిడ ఇంట్లో చక్కగా పని చేస్తూ ఉంటది, పొద్దున్న టిఫిన్ పడుతుంది, మధ్యాహ్నం భోజనం చేస్తుంది,
రాత్రి వంట చేస్తుంది, బట్టలన్నీ పెడుతుంది, అన్ని రెడీ చేసి పెడితే వీడు ఉన్న కాడ ఉన్నాడు, ఏదో ఒకటి కొడుతూ ఉంటాడు. అవునా? అంటే పొడవడం అంటే చెబుతా ఉన్నాను. పొడిచినప్పుడు ఎలా ఉంటుందో పెళ్లి కాని వాళ్ళు అదృష్టవంతులు. దేవుని గురించిన మాటలు విన్నప్పుడు, క్రీస్తుని గురించిన మాటలు విన్నప్పుడు, అది మన హృదయానికి గుచ్చుకున్నప్పుడు సరి చేసుకునే వారంగా మనం ఉండాలి. ఆయన అధికారములకు ఒప్పుకున్నట్లుంటుంది మనం సరి చేసుకుంటే. హల్లెలూయా. తన ప్రవర్తనంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుదను, అప్పుడు ఆయన్ని త్రోవలను సరళము చేయనుంటాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని చదివితే అంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నట్టు. ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన త్రోవలు సరళం చేస్తారంట. మనము పెట్టిన అడుగల్లా ఎలా ఉంటుందో తెలుసా? యోబు అడుగులు ఎలా ఉన్నాయంట? నేతిలో పడినట్టున్నాడంట. అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు తెలుసా? ప్రభువుకు లోబడ్డాడు కనుక. చదవండి, యోబు గ్రంథం చదివితే, ఇప్పుడు కాదు ఇంటికాడ చదవండి. ఇక్కడ కదా భక్తుల్లా కనబడతా ఉన్నారు, ఇంటి దగ్గర చదవండి. యోబు సాక్ష్యం ఇస్తూ అంటాడు, ఇదిగో నేను వేసే ప్రతి అడుగు నేతిలో పడ్డట్టుంది. ఎంతగా ఆశీర్వదించబడ్డాడో, ఎంతగా ఆశీర్వదించబడ్డాడో. అందుకే మనం సరి చేసుకోవడం ప్రారంభించాలి. ఎప్పుడు వాక్యం విన్నా, ఎప్పుడు మనకు రుచుకున్నా దాన్ని కప్పి పెట్టే ప్రయత్నం చేయొద్దు. నువ్వు కప్పి పెడుతున్నావంటే ఇంకా సాతాను గారికి లోబడ్డట్టు అంతే. వాళ్ళకి గుచ్చుకుందంట, గొడవపడ్డారంట. గొడవపడి ఏమంటాడు? సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఏమంటాడు? మీరు మారు మనస్సు పొందాలి అంటే మనస్సు మార్చబడాలి. అప్పుడు దాకా కప్పెట్టుకునేవాడి, అప్పుడు దాకా కప్పి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దాన్ని కప్పెట్టొద్దు. అయ్యా నేను చేసిన తప్పు అని ఆ తప్పును ఒప్పుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోవడము, నీవు కరెక్ట్ చేసుకోవడం ప్రారంభిస్తావో, దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుని యొక్క ప్రేమను రుచి చూడడం ప్రారంభిస్తావు. ఆయన ప్రేమను ఒక్కసారి నువ్వు రుచి చూస్తే ఇంకా ఎప్పుడు దాన్ని విడిచిపెట్టావు, ఎప్పుడు దాన్ని విడిచిపెట్టావు. ఆ ప్రేమను అపోస్తలులు చూశారు కనుక వాళ్ళు ఎప్పటిదాకా దాన్ని విడిచిపెట్టలేదు తెలుసా? ప్రాణం ఇచ్చేంత వరకు విడిచిపెట్టలేదు. ప్రాణం ఇచ్చారు తప్ప వెనుకడు వేయలేదు. అది నిజమైన మారు మనస్సు అనంటే. నిజమైన మార్పు అంటే చచ్చేంత వరకు విడిచిపెట్టకూడదు. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు, ఆయన నామమందుని విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఏమన్నాడు? ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఆయన నామము, ఆయన నామము. శిష్యులు అదే చేస్తారు, వెళ్ళి ఆయన నామాన్ని ప్రకటన చేస్తా ఉన్నారు. ఆయన నామాన్ని ప్రకటన చేస్తా ఉంటే మీరు 3వ అధ్యాయం చూస్తే వాళ్ళు పగలు గుడికి వెళ్దామని వెళ్తున్నారు, మందిరానికి వెళ్దామని వెళ్తా ఉంటే అక్కడ ఒక అడుక్కునేవాడు, కుంటివాడు అడుక్కుంటా ఉంటే వీళ్ళని చూసి వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని అడిగినప్పుడు వారి దగ్గర పేతురు ఏమంటాడు? వెండి బంగారం నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను.
నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? యేసు క్రీస్తు నామమున నడుమని చెబితే పుట్టి నుంచి వాడు కుంటోడు ఎప్పుడు నడవలే జీవితంలో. వాడు నడవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాడు నడవడం ప్రారంభించాడో మొత్తం ఆ ప్రాంతం అంతా గొప్ప అల్లరి ప్రారంభమైపోయింది. అందరూ ప్రభు తట్టు తిరుగుతా ఉన్నారు, అందరూ ఆయన వైపు తిరుగుతా ఉన్నారు. అప్పటికే పేతురు మాట్లాడిన మాటలు విని, క్రీస్తుని గురించినటువంటి వాక్యము విని 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది రక్షింపబడ్డారు. ఎంతమంది? 3,000 మంది. ఒకటేసారి లేచి మాట్లాడాడు, ఆయన నామాన్ని ప్రకటన చేశాడు. ఆ మాటలు విన్న వారందరి హృదయములు నొచ్చుకొని, వాళ్ళు చేసిన పాపములని ఒప్పుకొని మారు మనస్సు పొంది ఆయన నామమున, అనగా యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందితే 3,000 మంది అయ్యారంట. ఇదంతా జరుగుతా ఉంటే పాపం దుష్టుడు తట్టుకోలేక ఎలాగైనా దీన్ని ఆపాలని చెప్పి పేతురును యోహాను ఇద్దరిని పట్టుకొని బంధించేశారు. బంధించి వారిని కొరడాలతో కొట్టి ఏమన్నారు? ఇంకెప్పుడు చూడండి 4వ అధ్యాయము 16 చదివితే, ఈ మనుషులను మనం ఏమి చేయము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడుచున్నదని యెరూషలేములో కాపున ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పుదాము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకొనివి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. మీరు ఏమైనా చేసుకోండి, ఆయన నామాన్ని బోధించొద్దు, ఆయన నామమును బట్టి మీరేం చేయొద్దు. అంతే. నువ్వు ఏమైనా చేసుకో, గుడికి వెళ్తావా వెళ్ళు, ఆటలు పాడతావా పాడు, ఏమైనా చెయ్యి, కానీ ఆయన నామాన్ని మాత్రం నువ్వు ఉచ్చరించవద్దు. ఆయన నామమును బట్టి నేనేం చేయవద్దు, ఆయన నామము కొరకు నేనేమి చేయవద్దు. అంతే కదా వాడు చేసే పని. ఆయన నామమును బట్టి మాట్లాడకూడదంట, బోధించకూడదంట, ఏ క్రియలు చేయకూడదంట. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి నా నామాన్ని ప్రకటించండి అంటే దుష్టుడు అంటాడు, ఆయన నామం బట్టి మీరు ఏం చేయవద్దు, ఏమి చేయవద్దు. పేతురు అంటాడు, ఏమంటాడు చూడండి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అదండి, దేవుని నామానికి అవమానం జరుగుతుందని తెలిస్తే ఊరుకోవద్దు. ఆయన నామము మహిమపరచబడాలి, ఆయన నామము ఘనపరచబడాలి. ఎందుకంటే ఆ నామములోనే మనకి పాప క్షమాపణ ఉంది. ఆ నామములోనే, ఆ నామమును మించి ఇక ఎక్కడ పాప క్షమాపణ లేదు. అందుకని మనం చూడండి, ఈరోజు ఎక్కడ చూసినా క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. చూడండి, చర్చలు తగలబెడతా ఉన్నారు, సేవకులు కొడతా ఉన్నారు, చంపేస్తా ఉన్నారు. భయంకరమైన హింస జరుగుతా ఉంది, భయంకరమైన హింస జరుగుతా ఉంది. ఎందుకంటే ఆయన నామాన్ని బోధించొద్దు కదా. ఆయన నామాన్ని బోధిస్తే, ఆయన నామాన్ని ప్రకటిస్తే, ఆయన నామంలో అద్భుతాలు జరుగుతాయి కనుక, ప్రజలందరూ ఆయన వైపు తిరుగుతారు కనుక దుష్టునికి అది ఇష్టం లేదు, దుష్టునికి అది ఇష్టం లేదు. అందుకని చాలా సంఘాలు క్రీస్తుని గురించి ప్రకటించట్లేదు. కొన్ని సంఘాలు అసలు ఆయన నామాన్ని ఉచ్చరించవు. ఏమనంటే ఆయన నామము యాషో అంటాడు ఒకడు, యెహోషువ అంటాడు ఒకడు, మెస్సయ్య అంటాడు ఒకడు, యేసు అని మాత్రం పలకరు. పాటలు కూడా మార్చేసి పాడేస్తా ఉన్నారు. యేసయ్య అన్న దగ్గర మెస్సయ్య అని చెప్పి పాడుతూ ఉంటారు. ఒరే బాబు, వచ్చిన నేనే మెస్సయ్యను, నేనే ఆ క్రీస్తును అంటే నమ్మట్లేదు.
నమ్మట్లేదు. ఆయన యెహోవా అంటాడు. దేవుడు సందర్భానుసారంగా తన నామాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఆయన అబ్రాహాముకు నేను సర్వశక్తిగల దేవుడు తన నామమున ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మోషేకు నేను యెహోవా నామమున ప్రత్యక్షపరుచుకున్నాను అంటాడు. ఇప్పుడు మనకి యేసు అనే నామాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అనగా యేసు పుట్టినవని లేఖనం రాయబడి ఉంది. వచ్చిన క్రీస్తే కానీ యేసుగా పుట్టాడు. యేసుగా పుట్టాడు. ఆయన నామము బహు ఘనమైన నామము. ఈరోజు ఆ నామాన్ని బోధించడానికి ఇష్టపడట్లేదు. చూడండి 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం ఒకసారి. మరి ఎవరి వలనను రక్షణ కలుగును, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామములో రక్షణ ఉంది మనకి? యేసు క్రీస్తు నామములోనే. ఈ నామములోనే మనకి రక్షణ ఉంది. ఇక ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. ఏ నామములో కూడా రక్షణ లేదు. ఈరోజు విశ్వాసులమైన మనము ఆయన వాక్యము విని ఆయన నామమును ఒప్పుకున్నప్పుడు మనము రక్షింపబడుతున్నాం. పాప క్షమాపణను పొందుతున్నాం. పాప క్షమాపణను పొందుకుంటున్నాం. నువ్వు ఏ రీతిగా రక్షింపబడ్డావో నాకు తెలియదు. ఏమి విని రక్షింపబడ్డావో నాకు తెలియదు. దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపించడానికి ఎంతో మంది సేవకుల్ని వాడుకుని ఉంటాడు. కొంతమంది దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఆయన ఎందుకు వస్తారు. కొంతమంది వారికి ఉన్నటువంటి బంధకాల నుంచి విడిపించబడ్డప్పుడు యేసు దగ్గరికి వస్తున్నారు. కొంతమంది వాక్యం మీద వస్తున్నారు. ఏ రకంగా వచ్చిన నీవు వాక్యానుసారంగా ఆయన నామమును ఒప్పుకోవాలి. ఆయన నామాన్ని అంగీకరించాలి. ఆయన నామములో బాప్తిసము పొందాలి. అప్పుడే నీవు రక్షింపబడ్డావు. అప్పుడే నీవు రక్షింపబడినట్లు. ఈరోజు ఇంకా ఆ నామాన్ని ఉచ్చరింపకుండా, ఆ నామమున ప్రార్థన చేయకుండా ఉంటున్న వారు ఎంతమంది ఉన్నారు. ఈరోజు ప్రభు మనకి మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన విశ్వాసం ఉంచి వాడెవడు, వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. హిస్ నేమ్, ఆయన నామము, యేసు నామము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము, ఆయన నామములోనే సమస్తము దాగి ఉంది. శిష్యులతో అంటాడు, ఇదిగో నేను మీకు నా నామాన్ని ఇచ్చాను అని అంటాడు. ఏమంటాడు? మీరు నా నామమున ఏమి అడిగినను దాన్ని నేను చేస్తానన్నాడు. ఏ నామంలో? యేసు నామములో. Whatever you ask in my name, I will do it. ఆయన నామాన్ని మనకి ఇచ్చాడు. ఆ నామమందలి విశ్వాసమే, ఆ నామమందలి విశ్వాసమే మనల్ని పాప క్షమాపణలోనికి నడిపిస్తుంది. ఈరోజు ఆ నామం మూలంగా పాప క్షమాపణ పొందిన వాడు మాత్రమే రక్షింపబడినట్టు. పొడవబడ్డారంట వాళ్ళు. పొడవబడితే మార్పు చెందమంటున్నాడు. మారు మనస్సు పొందండి. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం బోధించాడు? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, మీరు మార్పు చెందండి, మారు మనస్సు పొందండి అని బోధించిందంట. అదే ఆ బోధించినందుకు శిరచ్ఛేదనం చేస్తారు.
ఆ నామాన్ని ప్రకటించినందుకు హతసాక్షులైపోయారు సేవకులు, అపోస్తలులు. ఆ నామాన్ని బోధించినందుకు అవమానపాలైపోయారు. ఆ నామాన్ని బోధించినందుకు హింసలు పొందారు. ఆ నామాన్ని బోధించినందుకు ఎన్నో చిత్ర హింసలు పొందారు. బ్రతికి ఉండగానే చంపబడ్డారు, సింహాలకు వేయబడ్డారు. బ్రతికి ఉండగానే చర్మాలు వచ్చేసారు. ఆ బాధను అనుభవించారు తప్ప ఆయన నామాన్ని ప్రకటించడం మాత్రము మర్చిపోలేదు. ఈరోజు సంఘము ఆయన నామమును మర్చిపోకూడదు. ఆయన నామాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ నామంలోనే సమస్తాన్ని ప్రభువు ఇచ్చాడు. ఆ నామంలోనే మనకి రక్షణ, ఆ నామంలోనే మనకి బాప్తిసము, ఆ నామంలోనే మనము ప్రార్థన, ఆ నామంలోనే సమస్తము ఇమిడి ఉంది. అందుకని దుష్టుడు ఆ నామాన్ని ఈరోజు ప్రకటించడాన్ని అడ్డుపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆయన నామం ఉందా? ఆయన నామము విశ్వాసం ఉందా? ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడనే నమ్మకం నీకుందా? అలా లేకుండా నువ్వు ఎంత కాలము ప్రార్థించినా దానివల్ల ప్రయోజనం లేదు. అలా కాకుండా నువ్వు ఎంత కాలం మందిరానికి వచ్చినా దానివల్ల ప్రయోజనం లేదు. ఈ రోజు ఆ నామమును బట్టే కదా ప్రపంచంలో ఇన్ని సంఘాలు వచ్చాయి. జస్ట్ ఫర్ వన్ నేమ్. ఆ ఒక్క నామమును బట్టే ఈరోజు ప్రపంచమంతా కూడుకుంటున్నారు. ఆయన నామము నిమిత్తం కాకుండా నువ్వు ఏది చేసినా అది నిష్ప్రయోజనము. ఏది చేసినా ఆయన నామ ఘనత కొరకు చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సమస్తము ఆయన నామ మహిమార్థమై చేయండి అంటాడు పౌలు భక్తుడు. భోజనం చేసిన ఎవరి కోసం చేయాలి తెలుసా? ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిస్ నేమ్. ఆయన నామ మహిమార్థమై భోజనం చేయాలంట. వాట్ వుడ్ యు డు? మనం ఏమి చేసినా ఆయన నామ ఘనత కొరకు చేసినప్పుడు అది ప్రభువుకి అంగీకారమై ఉంటుంది. కనుక ఈరోజు సంఘముగా మనము ఆయన నామము నిమిత్తము ఏది చేసిన ఆయన నామఘనత కొరకు చేసేవారంగా ఉండి ఆయన ఇచ్చు ఆ పాప క్షమాపణను పొందుకొని ఆయన నామం మూలంగా నన్ను ఏమడిగినను మీరు పొందుకుందరని చెప్పిన ఆ మాటను స్వతంత్రించుకున్న వారిగా ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. ఎంతమంది ఈరోజు ఆయన నామాన్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఈరోజు ఆయన నామాన్ని అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నారు? కళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నాయనా, మరి ఏ నామమందు రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ ఉందని నువ్వు అంటున్నావయ్యా. ఈరోజు విశ్వాసం అని పిలువబడుతున్నటువంటి నాయనా మాలో మీ నామము లేకుండా పోయిందయ్యా. ఎంతో మంది ఆ నామాన్ని ఉచ్చరించడానికి నోరు రావట్లేదు ప్రభా. ఎన్నో సంఘాలు ఈరోజు ఆ నామమును ప్రకటించట్లేదయ్యా. కృప చూపండి నాయన. ఈరోజు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది బిడ్డలతో నేను మాట్లాడాను, వారందరినీ బలపరచమని వేడుకుంటున్నాను. వారేమి చేసినను మీ నామ ఘనత కొరకు చేసేవారిగా మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాను ప్రభు. వారిలో నూతన పరివర్తన మీరు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. నీ నామాన్ని ప్రకటించినందుకు పేతురును యోహాను చెరసాలలో వేశారయ్యా, కొరడాతో కొట్టారయ్యా. ఇక ఎప్పుడు ఆ నామమును ప్రకటించొద్దన్నారయ్యా, ఆ నామమును ఏమి చేయొద్దన్నారయ్యా, ఆ నామమును బోధించొద్దన్నారు ప్రభా. కానీ వారు ఒక్కడు కూడా వెనకేయలేదే.
మీ మాటకు లోపడ్డందుకు వందనాలు ప్రభా. ఈరోజు సంఘాల్లో అలాంటి భయాన్ని మీరు పుట్టించాలి నాయన. విశ్వాసంలో మీ నామమందరి భయాన్ని మీరు పుట్టించమని వేడుకుంటున్నారు. కృప చూపండి నాయన. నిజమైన వారు మనస్సు మీరు దయచేయండి. మీ నామములోనే బాప్తిస్మము పొందే కృపను బిడ్డలకు దయచేయండి నాయన. ఈ వర్తమానమైన బిడ్డలందరినీ కూడా దర్శించండి. నూతన కార్యములు వారి జీవితంలో జరిగించి మీ నామ ఘనత కొరకు వారిని నిలబెట్టి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.